హాయ్ ఫ్రెండ్స్, మేము నిమ్మకాయ షర్బత్ చేసుకున్నాము. ఒక నిమ్మకాయ తీసుకున్నాము, ఒక జగ్గడని నీళ్ళు తీసుకున్నాము. అందులో ఇంత ఉప్పు, చక్కెర అన్నీ కలిపి మా సిస్టర్ ఏదో ప్రయోగం చేసింది. టేస్ట్ చూసి గోలి సోడా పెట్టిద్దాం అనుకున్నా కానీ టేస్ట్ అంత సెట్ కాలేదు. ఓకే, షర్బత్ అయితే బాగానే ఉంది. సమ్మర్లో మేము చిన్నగా ఉన్నప్పుడు షర్బత్ చేసుకొని తాగుతుండే. అప్పుడు కుండలో నీళ్ళు, ఇంట్లో ఊర్లల్లో కాబట్టి చెట్లకి నిమ్మకాయలు ఉంటుండే. అప్పుడు మేము మధ్యాహ్నం టైంలో నిమ్మకాయలు చెట్లు ఉన్న వాళ్ళ దగ్గరికి పోయి నిమ్మకాయలు తెచ్చుకొని చేసుకుంటుండే. మాకు కూడా చెట్టు ఉంటుండే. షర్బత్ చేసుకొని తాగేటోళ్ళము. ఈరోజు ఎందుకో తాగాలనిపించి షర్బత్ చేసుకున్నాము. ప్రయోగం చేసింది. మొత్తం మీదనైతే ఓకే, బాగానే ఉంది షర్బత్. ఇక గోలీ సోడా పెట్టించడే లేటు మా చెల్లకు. మీరు కూడా ఎప్పుడైనా షర్బత్ తాగిరా? కామెంట్ చేయండి. ఇంకో మా బ్యాచ్ ఇక్కడ ఇంకిద్దరు లేరు, వాళ్ళిద్దరు అన్నం తింటారు, రాలేదు. వాళ్ళిద్దరు కూడా వచ్చిన తర్వాత ఇంకో వీడియోలో వాళ్ళని యాడ్ చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. ప్లీజ్ సబ్స్క్రైబ్ అండ్ కీప్ సపోర్ట్. థ్యాంక్ యూ అండి. బాయ్ బాయ్. ఇంకోటి, నేను ఎక్కువ బండి నడుపుతున్నా కదా, పాపం ఘోరం అండి. చేతులకు ఒక చేతికి బాగా పొక్కొచ్చింది. అది ఇట్లా బొబ్బలాగా అయిపోయింది. అది షార్ట్ లాగా తీసిపెట్టిన. ఎన్ని పొక్కులు వచ్చినా, చేతులు ఎంత అయినా కూడా మనం మన లైఫ్ స్టైల్ని ఆపలేము కాబట్టి నెట్టుకొస్తున్నా. అండ్ ఇంకోటి, నా వాయిస్ కొంచెం తేడా ఉంది. జలుబు అయింది. జలుబు జ్వరం కూడా ఉండే నిన్న, కానీ ఇవాళ కొంచెం సెట్ అయింది. ఇంట్లో పనులు డ్యూటీలు తప్పవు కాబట్టి ట్యాబ్లెట్స్ వేసుకొని యథావిధిగా పనులని కానిచ్చిన. థ్యాంక్ యూ అండి వాచింగ్.